హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బాధ్యత బంధుమిత్రులకు శుభోదయం. మీరు చూస్తున్నారు కదండి, ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఈ కొబ్బరి చెట్లు అయితే నేను గత 4 సంవత్సరాల క్రితం తెచ్చి పెట్టాను. అయితే ఇక్కడ కొబ్బరి చెట్ల మధ్యలో గ్యాప్ చాలా తక్కువ గ్యాప్తో పెట్టాను. అందువల్ల చెట్లు అయితే పెరగలేదు. చూడండి, 4 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల వయసున్న మొక్క ఇది. వేర్లు కూడా తక్కువ స్థాయిలో వెళ్ళి మొక్క సైజు అసలు రాలేదు. దానికోసం అయితే వర్షం పడుతుంది. ఇప్పుడు కాస్త గిరివిచ్చింది. ఈ వర్షం పడ్డప్పుడు మొక్కలు తొందరగా ఎండుకుంటాయి కాబట్టి ఆ కంచెలు అయితే తీసుకొచ్చి ఇక్కడైతే పెడుతున్నాను. ఇక్కడైతే ఒక పెద్ద యాప చెట్టు ఉంది, మీకు పక్కనే కనిపిస్తుంది. ఈ పక్కనే ఉన్నాయంతా యాపకాయలండి. కింద పడి కుళ్ళిపోయినాయి. అవి ఇందులో వేసేసి మొక్క అయితే పెడుతున్నాను. ఇదైతే మా పొలం అండి. ఇంకా నాటు వేయలేదు. ఈసారి నారు కూడా పోయలేదు. ఎక్కడైనా నారు కొనుక్కొచ్చి అయితే నాటు వేయాలి. నేను పెట్టిన చెట్టుకైతే నీళ్ళు పోయడానికి ఏం లేకపోయేసరికి ఒక పైప్ ఉంటే దాంతో అయితే వాటర్ తెచ్చేస్తున్నాను. చూడండి ఆకులు. నాకైతే ఈ చెట్లు అనేది ఒకే దగ్గరగా పెట్టడం వల్ల ఒక విషయం అయితే నాకు అర్థమైంది. అది చెట్లకైనా మనకైనా వర్తిస్తున్నాం. మనం ఎదగడానికి ఈ మొక్కలు ఎదగడానికి కనీస దూరం పాటించాల్సింది. అలాగే మనుషులను కూడా మనం ఎదగాలంటే మన అలవాట్లకు ఎంత దూరంలో ఉంటే ఎదుగుతామో ఇది మాత్రం మనం గ్రహించాల్సిన విషయం. మనం ఎంత రంగురంగుల టీవీలో, మనం ఎంత కలర్ టీవీ, ఎంత మోడర్న్ కలర్ టీవీలో ఆహ్లాదకర విషయాలను చూసినప్పటికీ ఈ పల్లెటూరులో కనిపించే ఇలాంటి దృశ్యాలని మనం ఎంజాయ్ ప్రకృతి నుండి లభించే ఒక మధురమైన అనుభూతి. దీన్ని కేవలం ఆస్వాదించి కళ్ళతో చూసి మాత్రమే కాదు, ఆస్వాదించి ఎంజాయ్ చేయాల్సిన విషయం. వర్షం పడుతుంటే పొలం గట్టు మీద కూర్చొని ఒక్కొక్క చినుకు వర్షం పడుతుంటే పొలం గట్టు మీద కూర్చొని అలా చూస్తుంటే కళ్ళకే కాదు మనసుకు కూడా కళ్ళకే కాదు మనసుతో పాటు ఈ దేహానికి కూడా ఒక మంచి అనుభూతి లభిస్తుంది. కొంచెం వీలు చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోరా, బాగుంటుంది. మళ్ళీ కదా మీ బాటసారి.